అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మూర్తి, సైకాలజిస్ట్. ఇప్పుడు అందరూ కోవిడ్ గురించి వాటి గురించి ఎక్కువగా బాగా ప్రచారం జరుగుతుంది, బాగా కష్టపడుతున్నారు. కోవిడ్ ఉంది, రాకూడదని దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ మీడియా చెప్తోంది, ప్రజలు చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు. మేము కాదనే పరిస్థితి కాదు అది. అందరూ జాగ్రత్తగా ఉండాల్సిందే. డిస్టెన్స్ మెయింటైన్ చేయటం, అలాగే మాస్కులు వేసుకోవటం, జాగ్రత్తగా ఉండటం, ప్రోటీన్ ఫుడ్ తినటం, వైటమిన్స్ తీసుకోవటం, ఇవన్నీ చాలా అవసరం. దాంతోపాటు కొంచెం వేడివేడిగా ఉండే ఏదైనా సరే తాగినట్లయితే కొంచెం గొంతుకు కూడా ఇబ్బంది లేకుండా చాలా బాగుంటుంది. ఆ టెన్షన్ కూడా ఉండదు. సో మనం కోవిడ్ నుంచి ఎలా ఉండాలనే పాయింట్ పక్కన పెడితే, ఈ మధ్య మనం ఒక డే జరుపుకున్నాం. అందరూ ఈ కోవిడ్ ఆడవాళ్ళు సరిగ్గా గుర్తుపట్టలేకపోవచ్చు. ఆ డే ఏంటంటే నో డ్రగ్ డే. అంటే మార్గద్రవ్యాలు తీసుకోవద్దు అని ఒక రోజు మనం పెట్టుకున్నాం. చాలామంది యువత కానీ, చాలామంది పెద్దవాళ్ళు కానీ, చాలామంది పేషెంట్లు కానీ ఈ మధ్య బాగా ఈ డ్రగ్స్ తీసుకోవడం అలవాటు పడిపోయారు. మనం సరిగ్గా ఆలోచించి డ్రగ్ ఎందుకు తీసుకున్నారని ఆలోచించినట్లయితే దానికి ఒక విషయం మనకు తెలుస్తుంది ఖచ్చితంగా. ఏంటంటే అది డ్రగ్ తీసుకునే వాళ్ళందరి మీద వాళ్ళ సైకాలజీ కానీ వాళ్ళని మనం ఒక అనాలిసిస్ చేసినట్లయితే మనకు కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. ఏంటంటే డిప్రెషన్ ఉన్నవాళ్ళు, ఈ డ్రగ్ ఎక్కువ వాడేవాళ్ళు, డిప్రెషన్ ఉన్నవాళ్ళు, లేకపోతే ఎవరైనా వాళ్ళకి బాగా కావలసిన వాళ్ళు చనిపోయినా, లేకపోతే తను ప్రేమించి బాగా క్లోజ్గా ఉన్న వ్యక్తి దూరం అయిపోయినా, లేకపోతే ఒక అచీవ్మెంట్ ఏదో సాధించాలి, సమాజంలోనూ ఇంట్లోనూ చుట్టుపక్కల అన్ని చోట్ల తనకు మంచి పేరు రావాలని కష్టపడి ఏదైనా ఒక మంచి సాధిద్దాం అనే టైంలో అది సాధించలేక వెనకబడిపోవడం, లేదా ఏదైనా యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు చేతులు కట్ అయిపోవడం, లేకపోతే ఏదైనా అనుకోని జబ్బులు రావటం, ఏదైనా ఫైనాన్షియల్గా అనుకోనంత వాడికి ఉన్న మంత్లీ వాడి ఇన్కమ్ కన్నా, వాడి సంపాదన కన్నా మోర్ దాన్ 4 రెట్లు కానీ నష్టపోతే, మనకంటే సపోజ్ ఒక వ్యక్తికి నెలకి 10,000 ఉంటే 40,000 దగ్గరగా కానీ అప్పు కానీ పడినట్లయితే నెల కట్ట అంటే 4 రెట్లు అంటే వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళందరూ కూడా డ్రగ్స్ తీసుకుంటారని, ఒక డ్రగ్కు అలవాటు పడిపోతున్నారని ఒక అనాలిసిస్ తీసుకున్నారు. మనం ఈ డ్రగ్స్ అనేవి చాలా ఉన్నాయి. ఇప్పుడు మన పేర్లు చెప్పుకోకూడదు కానీ చాలా రకాల మార్కెట్లో ఉన్నాయి, చాలా దొరుకుతున్నాయి. ఈ మధ్య చాలా మార్గద్రవ్యాలు పట్టుకుంటున్నారు, పోలీసులు పట్టుకుంటున్నారు. ఈ మార్గద్రవ్యాలకి అలవాటు పడిపోవటం అనేది చిన్న విషయంగా తీసుకోకూడదు. ఎందుకు ఈ పిల్లలు ముఖ్యంగా యువత ఫ్రెండ్స్ ద్వారా వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఈ అలవాటు పడిపోయి వాళ్ళ ద్వారా ఈ డ్రగ్ తీసుకోవడం అలవాటు పడిపోతారు. ఈ డ్రగ్స్ ఎక్కువ మనకు అటునుంచి వచ్చిన నైజీరియా వైపు నుంచి, ఎటునుంచి వచ్చిన నేపాల్ నుంచి, పాకిస్తాన్ నుంచి మనకు ఎక్కువ డ్రగ్స్ ఇన్పుట్ అవుతుంటాయి. ఈ డ్రగ్స్ని ఎక్కువ తీసుకోవడం వలన వచ్చే పెద్ద పొరపాటు ఏంటంటే మనిషిలో డిప్రెషన్ డెవలప్ అయిపోయి వాడికి ఇంకా డిప్రెషన్లో ఉన్నాను అనుకుని తీసుకునే డ్రగ్ వలన ఇంకా డిప్రెషన్ అయిపోతుంది, వాళ్ళకి అనారోగ్యం పాలైపోతారు. మనం ఎలా అనారోగ్యం పాలవుతారో మనం ఆలోచిద్దాం. ఇప్పుడు చాలామంది చేసే డ్రగ్స్లో కొన్ని డ్రగ్స్ ఉన్నాయి. అది తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మెదడు నుంచి శరీర భాగాలకు వెళ్ళే రక్తనాళాలు, మెదడు నుంచి శరీర భాగానికి వెళ్ళే ఈ యొక్క నరాలు, మన శరీరాన్ని యాక్టివ్గా ఉంచేవన్నీ కూడా ఈ డ్రగ్స్ బాగా కూల్ చేస్తాయి. ఎప్పుడైతే ఆ కూల్ చేసడం మొదలెట్టాయో ఆటోమేటిక్గా లోపల మనిషి డల్ అయిపోయి పడుకుంటూ పోదామను, ఏ పని చేయబుద్ధి కాకపోవడం ఉంటాము, నిరాశ రావటము అలా తయారవుతుంది. ఇంకా ఈ డ్రగ్ తీసుకునే వాళ్ళకి ఇంకొక లక్షణం బాగా ఏముంటుందంటే వాడికి బాగా తలనొప్పి ఉంటుంది. వాడికి ఆ డ్రగ్ తీసుకునే వాడికి తీసుకోకపోయినా తలనొప్పి, తీసుకున్నా కూడా తలనొప్పి ఉంటుంది. కానీ ఈ డ్రగ్ ఎఫెక్ట్ వలన తలనొప్పి ఉన్న విషయం వాడు తగ్గిపోయినట్టు ఫీల్ అయ్యి తలనొప్పి తగ్గింది అనుకుంటాడు. కానీ తలనొప్పి మాత్రం డ్రగ్ తీసుకునే వాళ్ళకి డెవలప్ అవుతుంటుంది. బాగా నరాలు టెన్షన్ డెవలప్ అయ్యి లోపల డ్రగ్ తీసుకునే వాళ్ళకి ఎక్కువ తలనొప్పి ఉంటుంది. తలనొప్పి, డిప్రెషను, నిద్ర పట్టకపోవటం, చిరాకు, కోపం, అనీజీనెస్, వర్క్ చేయలేకపోవటం, ఇలాంటివన్నీ డెవలప్ అవుతాయి. ముఖ్యంగా రిలేషన్స్ కట్ అయిపోతాయి. అమ్మ, నాన్న, చెల్లి, అక్క, తమ్ముడు అనే రిలేషన్స్ని వాడు తగ్గించుకుంటాడు. వాళ్ళు అది ఉండదు, మెకానికల్ రోబోలో తయారై వాడి అనీజీగా ఇష్టం వచ్చినట్టు తయారవుతాడు. అలాంటి పరిస్థితి వాడికి వస్తున్న కొద్దీ డ్రగ్గు లేకపోతే ఉండలేని పరిస్థితికి వస్తాడు. సో మనం ఈ డ్రగ్ తీసుకున్న వాళ్ళని మనం ఎలా గుర్తించాలంటే, వాడు మనతో ఉండే రోజు మాట్లాడే మాటలో కానీ, వాడి చేతలో కానీ ఒక్క కోఆర్డినేషన్ ఉండదు. ఏదో మాట్లాడేది ఒకటి, చేసేది ఒకటి, ఆలోచించేది ఒకటి, చెప్పేది ఒకటి,
అలా ఉంటుంది. అలా అనీజీగా అలా ఫీలింగ్ ఉన్నవాడిని మనం గుర్తుపట్టచ్చు, ఏదో సంథింగ్ తేడా ఉందని. అది సైకాలజిస్టే తీసుకొచ్చిన డాక్టర్ దగ్గర తీసుకెళ్ళిన గుర్తుపడతారు ఇతను డ్రగ్స్ వాడుతున్నాడని. సో చాలా డ్రగ్స్ ఉన్నాయి. కొన్ని రకాల డ్రగ్స్ అయితే మెదడుని పాడు చేస్తాయి, కొన్ని రకాల డ్రగ్స్ అయితే లివర్ని పాడు చేస్తాయి. ఆ డ్రగ్స్లో కొన్ని నికోటిన్ కూడా ఉంది. మనం బాగా యూజ్ ఎక్కువ నికోటిన్ అంటే మన సిగరెట్లో వాటిలో ఉండేది ఉంది. అలాగే కెఫిన్ ఉంది డ్రగ్ డైరెక్ట్గా, అది మనం ఎక్కువ కాఫీలో దొరికేది. సో కాఫీ టీ కూడా అంతే, ఎక్కువ వాడుతుంటే తాగలేకపోతే ఉండలేరు. సిగరెట్ కూడా అంతే, సిగరెట్ అలవాటు పడిపోతే తగ్గించినట్లయితే ఉండలేడు, మానేస్తే ఉండలేడు. సో అవి ఏమవుతాయంటే సెంట్రల్ నర్వస్ సిస్టంలో యాడ్ చేసి మనకు శరీరంలో ఉండే ఈ నర్వస్ సిస్టమ్ అనేది అలవాటు పడిపోయి అవి లేకపోతే మనిషి ఒక క్షణం కూడా ఉండలేని పరిస్థితి తీసుకొస్తాయి. అందుకే చాలా కొందరైతే మరీ దారుణం, మన కాఫీ తాకపోతే మోషన్కి వెళ్ళలేను, కాఫీ తాకపోతే లేకపోతే నిద్ర రాదు, టీ తాకపోతే నేను బయట తిరగలేను, ఇలా మనిషి ఫీలింగ్లో పడిపోతారు. కాబట్టి వాడు గుర్తుపెట్టుకోవాల్సిన అందరూ ఏంటంటే అండి, ఎటువంటి పరిస్థితుల్లోనూ శరీరానికి కెమికల్ని అలవాటు చేయకూడదు, డ్రగ్స్ ముఖ్యంగా అలవాటు చేయకూడదు. డాక్టర్స్ కొందరు ఇస్తారు, దేనికంటే దెబ్బ తగులుతుంది, ఈ 2 ట్యాబ్లెట్లు వేసుకోండి కాస్త నిద్రపోతున్నామా అని ఇస్తారు. తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే నొప్పి తగ్గిపోయినా సరే, ఆ నొప్పి లేకపోయినా సరే ఈ నిద్ర మాత్రం రోజు వేసుకోవడం అలవాటు చేసుకుంటారు. దానివల్ల కూడా అనారోగ్యం డెవలప్ అవుతుంది. మొత్తం బాడీలో ఉండే వ్యవస్థ అంతా చచ్చుపడిపోయినట్టు అయిపోయి ఒక మైనం ముద్దలా బాడీ అయిపోయి ఏం చేయలేడు, ఏం సాధించలేడు. సో యువత కానీ చాలా గుర్తుపెట్టుకోవాల్సిన, యువత ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే డ్రగ్ దగ్గర రానికూడదు. డ్రగ్సే కదా ఏంటి, వాటిలో ఉండి ఇంకొక చిన్నది ఏంటంటే హ్యాపీనెస్, హాలోజన్ అంటే ఒక ఫీలింగ్, ఇల్యూజను, డిల్యూజను అని రకరకాల ఫీలింగ్, అంటే లేనిది ఊహించుకోవడం. అన్నిటికన్నా ముఖ్యం డ్రగ్స్ వాడటం కారణం ఏంటంటే వేసుకుని వెంటనే హ్యాపీనెస్ ఉంటుంది, షార్ట్ హ్యాపీనెస్. అంటే వేసుకుని వెంటనే ఆ తాగిన వెంటనే ఆ ట్యాబ్లెట్ వేసుకుని వెంటనే పావు గంట సేపు ఒక్కసారిగా ప్రపంచం అంతా మారిపోతుంది. కళ్ళ ముందున ప్రపంచం ఆపోజిట్ అయిపోతుంది. వాడు ఏదైతే ప్రాబ్లంగా ఉన్నాడో ఆ ప్రాబ్లం నుంచి ఒక్కసారి లేనట్టుగా ఫీల్ అయిపోతాడు. ఒక పాము గదిలో ఉంటే దుప్పటి కప్పుకుంటే పాము పోదు కదా, ప్రాబ్లం ఉంది కదా అని చాలామంది ఏం చేస్తారంటే డ్రగ్ వాడితే ఆ ప్రాబ్లం లేనట్టు ఫీల్ అవుతారు. కానీ ప్రాబ్లం అక్కడే ఉంటుంది. మనం ప్రాబ్లం సాల్వ్ చేయాలి తప్ప ప్రాబ్లం అక్కడే పెట్టుకుని మనం డ్రగ్స్ వేసుకుని ఆ ప్రాబ్లం లేనట్టుగా ఫీల్ అవడం అనేది నేరం, తప్పది. దానివల్ల ఆరోగ్యం పాడవుతుంది, ప్రాబ్లం ఇంకా పెరుగుతూనే ఉంటుంది. వెంటనే వచ్చే షార్ట్నెస్లో వచ్చే ఆనందం కోసం చాలామంది డ్రగ్స్ వాడతారు. అలాగే ఊహ, కొన్ని రకాల ట్యాబ్లెట్ వేసుకుంటే వాడు ఏమైతే ఊహించుకుంటే అది కళ్ళలో కనపడుతుంది, కంటి ముందు కనపడుతుంటుంది. ఆ ఊహకు అలవాటు పడిపోయి ఆ ఊహకు వేసుకుని ట్యాబ్లెట్లు వేసుకుంటారు, అలవాటు పడిపోతారు. ఇలాంటివి వేసుకోవడం వల్ల అవన్నీ తాత్కాలికంగా ఆనందాన్ని ఇస్తే తప్ప లివర్ పాడైపోతుంది, కిడ్నీ పాడైపోతుంది, మెదడు పాడైపోతుంది, బ్లడ్ వెసల్స్ పాడైపోతాయి అనే విషయం కనిపెట్టలేదు. వాడు ఇవన్నీ కనుక్కుని ఏదో కొంచెం సెటిల్ అయ్యి బాగుందన్న టైంలో ఈ డ్రగ్ వలన కంప్లీట్ ఆరోగ్యంతో పాడైపోయి హాస్పిటల్ పాలైపోయి మొత్తం సంపాదించిన డబ్బు అంతా హాస్పిటల్ పాలైపోతుంది, మనిషి ప్రాణం కూడా ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి చెప్పేది ఏంటంటే అతి తక్కువ ఆనందాల కోసం కన్ఫ్లిక్ట్స్, ఇంట్లో వచ్చే గొడవలు, వాటిని చాలామంది డ్రగ్ అలవాటు ఇంకో రకం ఏంటంటే ఇంట్లో వచ్చే గొడవలు, బయట వచ్చే గొడవలు, ఉద్యోగంలో వచ్చే గొడవలు, వ్యాపారంలో వచ్చే గొడవలు, పార్ట్నర్షిప్లో వచ్చే గొడవలు, ఇద్దరి మధ్యలో వచ్చే కన్ఫ్లిక్ట్స్ అంటారు, మానసిక స్పర్ధలు. మనస్పర్ధల వలన వాటిని జయించడానికి మనిషి కరెక్ట్గా ఆలోచించుకోవాలి, ఎలా దీన్ని మనం ఓవర్కమ్ చేయాలి. ఒక ప్రాబ్లం ఉందంటే ఖచ్చితంగా ప్రాబ్లంకి సాల్వ్ ఉంటుంది. ఒక తాళం ఉందంటే ఆ తాళంకి ఎక్కడో తాళం చెవి ఉండి తీరుతుంది. ఆ ప్రాబ్లం కనుక్కోవడానికి టైం పడుతుంది తప్ప ప్రాబ్లం లేని ప్రాబ్లం అంటూ ప్రపంచంలో ఉండదు. ప్రాబ్లం లేదనుకుని, ప్రాబ్లంకి ఏ సాల్వ్ లేదనుకుని కంగారు పడి చాలామంది డ్రగ్గుకి అలవాటు పడిపోయి మానసిక ఆనందం తెచ్చుకుని ఈ ప్రాబ్లం నుంచి బయటపడిపోదామని అటు మందు తాగటము, లేకపోతే భయంకరంగా సిగరెట్ల పాలైపోవటము, లేకపోతే డ్రగ్స్ ట్యాబ్లెట్లు వేసుకోవటము, లేకపోతే ఇంజక్షన్స్ ఉన్నాయి కొన్ని ఇంజక్షన్ చేయించుకోవటము, అలా చేసుకుని ఆరోగ్యం పాడు చేసుకుని ప్రమాదం పాడైపోయి చాలామంది ప్రమాదంలో పడిపోతారు. కొందరైతే కొన్ని డ్రగ్స్ వేసుకుంటే వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితికి వెళ్ళిపోతారు. ఆ డ్రగ్ వాడినప్పుడు వాడు ఏం చేస్తున్నా తెలియదు. ఆ టైంలో పొరపాటున ఒక తప్పు చేసిన, ఒక మర్డర్ చేసిన, ఒక మానభంగం చేసిన, ఒక తప్పు చేసిన అందులోంచి బయటికి రాలేక అందులో ఇరుక్కుపోతారు. కాబట్టి డ్రగ్స్కి దూరంగా ఉండాలి. యువత మొత్తం ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. ఎన్ని కష్టాలు వచ్చినా మనం వాటిని ఎదుర్కొని ముందుకెళ్ళాలి తప్ప ఏదో ఆ కష్టం పోవడం కోసం మనం తప్పించుకోవడం చేయకూడదు. ఎవరైతే డ్రగ్స్ వాడతారో 90% మంది వాళ్ళందరూ పిరికి వాళ్ళే అందులోంచి బయట రావడం కోసం వాడతారు. ఆరోగ్యం పాడైపోతుంది, యువత నాశనం అయిపోతుంది. ఇప్పుడు కూడా దీనివలన దాదాపు మనం చెప్పాలంటే భారతదేశంలోనే ఇప్పుడు దీని సంఖ్య 3.2% పెరిగిపోయింది డ్రగ్ వాడేవాళ్ళు. అప్పటికి అన్ని చోట్ల దాడులు జరుగుతున్నాయి, పట్టుకుంటున్నారు. హైదరాబాద్లో అయితే చాలా చోట్ల పట్టుకున్నారు.
అలాగే కొన్ని డ్రగ్ కలిపిన టీలు అమ్ముతారు, కొన్ని డ్రగ్స్ కలిపిన కాఫీలు అమ్ముతారు. అది మనం తెలుసుకోవాలి. అదే తాగితే కానీ నాకు తగ్గట్లేదు, అదే తాగితే కానీ ఆనందం రావట్లేదు అంటే అందులో ఏదో ఉందంటే లెక్క. అలా కొన్ని చాలా ఈ మధ్య పోలీసులు రైడింగ్ చేసి ఐస్ క్రీమ్లు కూడా పట్టుకున్నారు. ఐస్ క్రీమ్లో డ్రగ్లు వేయడం, అలాగే చాక్లెట్లు పట్టుకున్నారు. మీరు చాలామంది చూస్తుంటారు టీవీలో వాటిలో. ఏంటంటే ఆ చాక్లెట్లు వేసుకుంటే హ్యాపీనెస్ ఉంటుంది, పిల్లలు అలవాటు పడిపోతున్నారు తెలియక. అలాగే షాపుల్లో కూడా కొంచెం అట్లా అమ్ముతుంటారు, అందులో ఆల్కహాల్ పెట్టిన చాక్లెట్. వాడు ఆల్కహాల్ పెట్టాడో డ్రగ్గే పెట్టాడో మనకు తెలియదు. అలాగే పల్లెటూరు సైడ్లో కళ్ళులో కూడా ఈ ట్యాబ్లెట్లు కల్పిస్తున్నారు చాలామంది. మనం చెట్టు దగ్గర కళ్ళే కదా అనుకుంటాం, వాడు కొండ కట్టేప్పుడే కొండలో ట్యాబ్లెట్ వేసి కొండ తీసుకెళ్ళి చెట్టు కడుతున్నాడు. ఆ కొండలో పడిన కళ్ళులో ఈ ట్యాబ్లెట్ కరిగి ఉంటుంది. వాడు మన ముందే కళ్ళు చెట్టుని దింపి అందులో మనం పోస్తే ఆ కళ్ళులో ఉండేది డ్రగ్ కలిపింది. దానివల్ల మగత ఎక్కువ వస్తుంది. నిజంగా కళ్ళు తాగితే మగత రాదు, మా ఆనందం రాదు. అది రకమైన ఏదో ఆరోగ్యంగా ఉండే ఒక జ్యూస్ లాంటిది. అది పోయి కళ్ళు తాగి కూడా చాలామంది మందు తాగినంతగా ఫీల్ అయిపోయి పడిపోతున్నారంటే అందులో కలుపుతున్నట్టు లెక్క. చాలా జాగ్రత్తగా ఉండాలి కళ్ళు తాగేప్పుడు, నాటుసారా తాగేప్పుడు, అదే చీప్ లెక్కలు తాగేప్పుడు. ఇలాంటి కొందరు కాఫ్ సిరప్లో ట్యాబ్లెట్స్ తాగుతారు, కొందరు కాఫ్ సిరప్లో తెగ తాగేస్తారు. అవి తాగడం వల్ల ప్రమాదం ఉంటుంది, ఆ ఆరోగ్యం ఆనందం ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి అందరూ, ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం జీవితంలో మనం పుట్టామంటే ఎలా పుట్టామో తెలియలేదు, ఎలా పోతామో తెలియకూడదు. ఆనందంగా గడపాలి జీవితం. గడిపినంతకాలం ప్రశాంతంగా ఉండాలి. జబ్బులు పాలైపోయి మానసిక బాధలు పడిపోయి సైకలాజికల్ టెన్షన్ పట్టుకుని మంచాల మీద పడిపోయి అనారోగ్యంతో ఆపరేషన్ చేయించుకుని సెలవులు పెట్టించుకుని అంత భయంకరంగా మనిషికి చావు రాకూడదు. అందరూ డ్రగ్స్ వాడకుండా పిల్లల్ని చూడాలి. పిల్లలు లోన్లీనెస్ ఉన్నవాళ్ళు, ఒంటరిగా ఉన్నవాళ్ళు డ్రగ్స్ వేసుకున్నట్టు లెక్క. కాబట్టి ఒంటరిగా ఉన్నవాళ్ళు మేము కన్నేయాలి. తల్లిదండ్రులు జాగ్రత్త చూడాలి, పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలి. అందరూ జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ టు ఎవరిబడి. థ్యాంక్ యూ. నేను డాక్టర్ మూర్తి, సైకాలజిస్ట్.